ఓకే. ఈ వరంగల్ బస్ స్టాప్ దగ్గర గాని, హ్మ్. ఆడ కూర్చోవడం, పడుకోవడం గాని, ఆ! బస్సులలో తిరగడం గాని, ఆ! ఎందుకట్లా ఆ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? నేను బతికే ఉన్నా అని తెలవాలా. హ్మ్. అహ్మద్ పాషా షేక్ బతికే ఉన్నాడని తెలవాలని బెగ్గరింగ్ చేసిందమ్మా. చచ్చిపోయిండనుకున్నారు సుమారు 10 సంవత్సరాలు పోకపోతే. ఓకే. ఆహా! మా అక్క గూడా నేను చచ్చిపోయిందనుకున్న నా సొంత అక్క. హ్మ్. నన్ను జూసి స్టన్ అయిపోయింది. ఆమె ఇంటి ముంగట సుమారు ఒక 25 మందొచ్చిండ్రు. కుర్చీ తాత వచ్చిండని. శివనగర్ హ్మ్. రైల్వే స్టేషన్ పక్కనే. హ్మ్. శివనగర్‌ను ప్రపంచ పటంలో పెట్టిందమ్మా హ్మ్. నా ఏరియాను. మా అక్క గూడా కొద్దిసేపు ఏడ్చింది. సంవత్సరానికోసారి రారా అనంటే, "వస్తా అక్క" అన్న. ఆమె ఆర్థికంగా బాగున్నది. బిల్డింగు, 2 కొడుకులు, పెళ్ళిళ్ళయిపోయినాయి. బిడ్డను మద్రాసుకిచ్చింది. ఆమె బిడ్డ గూడా మా అక్క దగ్గరనే ఉంటది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. అనుకోకుండా ఒక వారం ఉన్నా ఆడ. హ్మ్. ఒక వారం. ఇంగ ఇక్కడ నా భార్య, నా కూతురు ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు సుమన్ టీవీలో. వైజాగ్ సత్య తీసుకపోయి ఇంటర్వ్యూ ఇప్పించిండు. కుర్చీ తాత ఉన్నాడా? సచ్చిండా? ఎవరైనా చంపిండ్రా? ఏడున్నావు అని అంటే ఇక హ్మ్. మళ్ళీ వచ్చేసిన. అంటే ఒకటమ్మా, మీరు బ్రతికున్నా అని తెలవడాని కోసం ఈ యొక్క బెగ్గర్‌గా చేసిండ్రనమాట వరంగల్. నేను వరంగల్‌లో బతికున్నా అని అందరికి తెలవాలా తెలవాలి అని. హ్మ్. అని బెగ్గరింగ్ చేసిన. హ్మ్. దట్స్ ఇట్. తప్పు లేదు. నేను జేబులు తప్పులేదు. కొట్టలా. అవును. నా ఆకలికో, నా తాగుడుకో హ్మ్. అదమ్మా నా క్యారెక్టర్. నేను ఎన్నో ఒడిదుడుగులు చూసిన పాప. హ్మ్. మంచి, చెడు, మూర్ఖత్వం, అమాయకత్వం అన్నీ చూసిన. కానీ నన్ను మాత్రం రెచ్చగొట్టొద్దమ్మా. అంతే.